చిత్తడే. వాన ఆగినా క్లీనింగ్ ఉండదు. ఎక్కడి చెత్త అక్కడే. గ్రేటర్ హైదరాబాద్లోని 1000 కాలనీలో తీవ్రమైన సమస్య ఉంది. ఇటీవలి వానలకు తడిసి కంపు కొడుతున్నాయి. పలు చోట్ల వారానికోసారి కూడా చెత్త ఎత్తని పరిస్థితి కనిపిస్తోంది. బస్తీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. మెయిన్ రోడ్ల వెంట అలాగే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెత్త సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి. బస్తీ నుంచి మెయిన్ సిటీ వారికి చెత్త సమస్య మాత్రం నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైన ఎక్కడ చూసినా మనకు కుప్పలు కుప్పలుగానే చెత్త దర్శనమిస్తూ ఉంటుంది. పొద్దున లేసి రోడ్లపైకి రావాలంటే కంపు కొడుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే బోరబండ దగ్గర ఉన్నాను. బోరబండ దగ్గర చూస్తే కూడా మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. అటుగా వెళ్ళాలంటేనే ముక్కు మూసుకోవాల్సిందే. దోమలు ఈగలకు ఆవాసంగా మారుతున్నాయి. అయితే గ్రేటర్లో దాదాపు 5000 కాలనీలు ఉండగా 1000కి పైగా కాలనీలు చెత్త సమస్యతో తీవ్రంగా ఉంది. అయితే కొన్ని కాలనీలో 2-3 ఒక్కసారైనా క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే చెత్త క్లీన్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. వానలు మొదలైనప్పటి నుంచి రోడ్లు ఊడ్చే కార్మికులు అయితే నగరంలో మనకు అసలు కనిపించడం లేదు. గతంలో వర్షాకాలంకి ముందు కూడా చూస్తే జిహెచ్ఎంసీ కార్మికులు మనకు కొంచెమైనా కనిపిస్తుండే. కానీ ఇప్పుడైతే పొద్దున లేస్తే బయట చూస్తే కూడా ఎక్కడ చెత్త క్లీన్ చేసిన పరిస్థితి అయితే లేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి కూడా ఉంది. కార్వాన్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్గిరి, చార్మినార్, చంద్రాయన్ గుట్ట, గోషామహల్, మలక్పేట్, జూబ్లీ హిల్స్, బేగంపేట్, ముసాపేట్, పటాన్చెరు, సరూర్ నగర్ తదితర సర్కిల్లో చెత్త సమస్య ఎక్కువగా ఉంది. వానలకు చెత్త తడిసి భరించలేని కంపు కూడా కొడుతూ ఉంది. ఇక్కడ నిల్చోవాలంటేనే ఎంతో కంపుల నిల్చోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక నిమిషం కూడా ఇక్కడ నిల్చోలేని పరిస్థితుల్లో మాత్రం నగరం అయితే ఉంటుందనే చెప్పాలి. అయితే 4500 జిహెచ్ఎంసీ ఆటోలు ఉన్నప్పటికీ కూడా 1000 కూడా ఫీడ్లోకి రావడం లేదు. వస్తున్న వాటి డ్రైవర్లు, సిబ్బంది అదనపుగా డబ్బు డిమాండ్ చేయడంతో మాత్రము చాలామంది చెత్తని కూడా వచ్చే ఆటోలకైతే వేయడం లేదు. ఫ్రీగా రోడ్లపైన వేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా రోడ్లపైనే చెత్తని వేస్తూ ఉన్నారు. ఎస్ఎఫ్ఏల నిర్లక్ష్యంతో ఇలా జరుగుతుంది. కార్మికుల నకిలీ ఫింగర్ ప్రింట్లు కూడా మోసాలకి పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 30 సర్కిల్లోని మెయిన్ రోడ్లో సిఆర్ఎఫ్ ఎంపీ కింద ప్రైవేట్ ఏజెన్సీలకి కూడా అప్పగించారు. అయితే మిగిలిన ప్రాంతాలకు క్లీన్ చేసేందుకు జిహెచ్ఎంసీ కార్మికులు 26500 కార్మికులు ఉన్నారు. వీరిని 945 మంది ఎస్ఎఫ్ఏలు పర్యవేక్షిస్తున్నారు. ఒక్క ఎస్ఎఫ్ఏ కింద 3 గ్రూపులు ఉంటాయి. దానిలో 7 మంది పైన కార్మికులు ఉంటారు. రోజు కేటాయించే ప్రాంతంలో క్లీన్ చేయడమే వీరి పని. కానీ ఉన్నతాధికారులు పర్యవేక్షించడం లేకపోవడంతో అయితే క్షేత్రస్థాయిలో ఈ క్లీనింగ్ పనులు జరగడం లేదనే చెప్పాలి. చెత్త సమస్య పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ నుంచి కాలనీలు, బస్తీల వరకు చెత్త కుప్పలు పేరుకపోతున్నాయి. అయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ అంటే అది చాలా సెలబ్రిటీస్, విఐపీలు ఉండే ఏరియా కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఏరియాలో కూడా చూస్తే మనకు కుప్పలుగా గుట్టలుగా మనకు చెత్త కనిపిస్తుందనే చెప్పాలి. ఏ ఏరియా అని కూడా సంబంధం లేకుండా ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా చెత్తతోనే నిండిపోతూ ఉంది. ఇంకా ఎప్పుడు రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, టోలీ చౌకీ, పార్షిగుట్ట, యూసుఫ్గూడ, సుల్తాన్ బజార్, అల్వాల్, మల్కాజ్గిరి, డిఫెన్స్ కాలనీ, కోటి, హ్యాబిట్స్, కింగ్ కోటి, అమీర్పేట్, చార్మినార్, చంద్రాయన్ గుట్ట, జీడిమెట్ల, కుకట్పల్లి, మాదాపూర్, గౌలిపుర, బండ్లగూడ, లాల్ దర్వాజా తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయి కంపు ఎక్కువగా కొడుతూ ఉంటుంది. ఎక్కువగా దీన్ని పట్టించుకోకపోవడం వల్లనే మనకు ఎక్కడ చూసినా కానీ చెత్తనే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు గతంలో కూడా మనకు రోడ్లపైన స్మార్ట్ డస్ట్బిన్స్, జిహెచ్ఎంసీ డస్ట్బిన్స్ని ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ చెత్త డబ్బాలలో చెత్త నిండిపోయినప్పటికీ అవి సేకరించకపోవడంతో కూడా చాలామంది ఇంకా రోడ్లపైన చెత్త వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీంతో పాటు చూస్తే చదువుకొని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ చెత్త కనిపిస్తే అక్కడ వాళ్ళు వెళ్ళే దారిలో చెత్త కనిపిస్తే వచ్చి చెత్త వేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు చూస్తే చెత్తకి మనుషులతోనే కాకుండా జంతువులకి కూడా హానికరంగానే, ప్రమాదకరంగా మారిందనే చెప్పాలి. ఆవులు, మేకలు, కుక్కలు ఇలాంటివి కూడా ఈ చెత్తలో తిరగడం వల్ల, ఈ ప్లాస్టిక్ తినడం వల్ల వీటికి కూడా ముప్పు ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు అయితే దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు నగరవాసులకు కూడా అసలు దీనిపైన కూడా వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా రోడ్లపైన చెత్త వేయడంతో మాత్రం వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే కొని ముప్పు తెచ్చుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కనీసము ప్రజలు కూడా వాళ్ళు రోడ్లపైన చెత్త వేయొద్దు, డస్ట్బిన్లు వేయాలి, లేదంటే ఇంట్లో వేసుకోవాలని కూడా ఆలోచించకుండా వాళ్ళు కూడా ఇష్టారాజ్యంగా ఫ్రీగా రోడ్లపైన చెత్త వేయొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు వేయడంతో మాత్రము అది కూడా చాలా మందికి ఇప్పుడు ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలి. నగరవాసులు కూడా కనీసం ఆలోచించి రోడ్లపైన చెత్త వేయకపోతే మాత్రం ఎంతోమంది ప్రాణాలు కూడా వాళ్ళు కాపాడుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.